పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ క్యాండిడేట్ల పెంచింది. నిన్న జరిగిన బీజేపీ సిఈసి సమావేశం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికపై భారీగా కసరత్తు చేశారు నేతలు. నేడు మరో జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలు ఏపీ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ క్యాండిడేట్లు పెంచింది. నిన్న జరిగిన బీజేపీ సిఈసి సమావేశం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికపై భారీగా కసరత్తు చేశారు నేతలు. నేడు మరో జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సన్నద్ధమైంది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలు ఏపీ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రైట్, ఇక బీజేపీ తన మరో లిస్ట్ అయితే ఈ రోజు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న అర్ధరాత్రి వరకు కూడా సమావేశాలు జరిగాయి. అభ్యర్థులపై భారీగా కసరత్తు చేస్తుంది బీజేపీ. నేడు తెలంగాణ అలాగే తెలంగాణలో ఉన్న 2 స్థానాలకు అలాగే ఏపీకి సంబంధించిన జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, థ్యాంక్ యూ. నిన్న బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో మీటింగ్ జరిగింది. దీనిలో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీ గట్టిగా ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ 15 సీట్లు పార్లమెంట్ సంబంధించినటువంటి స్థానాలు ప్రకటించారు. ఇంకా మిగిలిన 2 ఖమ్మం, వరంగల్ సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీంతో పాటు మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రకటించారు. అందులో భాగంగా నిన్న అర్ధరాత్రి వరకు బీజేపీ చర్చ జరిగింది ఎన్నికల కమిటీ. సో దీనిలో భాగంగా ఈ రోజు సాయంత్రం రేపు కానీ ఎన్నికల లిస్ట్ సంబంధించిన మరొక లిస్ట్ వచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో తెలంగాణపై సంబంధించినటువంటి వరంగల్, ఖమ్మం సంబంధించిన చర్చలు కూడా జరిగినాయి. అయితే వరంగల్ సంబంధించిన దాదాపు ఆరు రమేష్ కు టికెట్ ఖరారు అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలాగే ఖమ్మంలో జలగం వెంకటరావుతో పాటు కూడా ఏవి రమేష్ కూడా అక్కడ పోటీలో ఉన్నాడు. ఎందుకంటే ఏవి రమేష్ కూడా ఎప్పటి నుంచో సాగుతున్నాడు కాబట్టి అతను కూడా ఫామ్ లో ఉన్నాడు. అయితే వెంకటరావు టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలోనే బీజేపీకి రావడం జరిగింది కాబట్టి జలగం వెంకటరావుకి ఇవ్వాలి, ఏవి రమేష్ కి ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు ఆలోచిస్తున్నాడు. మరొక వైపు నామ నాగేశ్వరరావు కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నాడు నామ నాగేశ్వరరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీలో పూర్తి చేసిన తర్వాత బీఆర్ కూడా జరిగింది. ఈ టికెట్ కూడా బీజేపీ తీసుకొని ఖమ్మం టికెట్ ఇవ్వాలా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి, గెలిచే అవకాశం ఎంతవరకు ఉన్నాయని చెప్పి కూడా జరిగింది. అలాగే దాంతో పాటు కంటోన్మెంట్ సంబంధించిన అభ్యర్థి కూడా రీసెంట్ గా కంటోన్మెంట్ సంబంధించిన ఎమ్మెల్యే చనిపోయి అభ్యర్థి చనిపోయింది. ఆమెకు సంబంధించిన బై ఎలక్షన్ కూడా ఒకేసారి నిర్వహించబోతుంది. దీనిలో భాగంగానే కంటోన్మెంట్ సంబంధించిన అభ్యర్థి కూడా ఎవరిని ఎన్నిక చేయాలని చెప్పేసి ఆ చర్చ కూడా జరిగింది. అయితే ఇందులో కంటోన్మెంట్ నుంచి మన్నె శ్రీనివాస్ కానీ, రజనీ కానీ, అలాగే కడియం శ్రీనివాస్ కానీ ఈ ముగ్గురు ఎవరికో ఒకటి టికెట్ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. మరోవైపు ఈ రోజు కూడా హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం నాంపల్లి కార్యాలయంలో కూడా మరొక మీటింగ్ కూడా ఉండబోతుంది. ఎన్నికల కమిటీ కూడా ఈ రోజు దాని కాబోతుంది. ఇందులో బీజేపీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అధ్యక్షుల మీటింగ్ జరగబోతుంది. ఇందులో లక్ష్మణ్, టీసీ అరుణ, అన్ని సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఆల్రెడీ లక్ష్మణ్ నిన్న ఢిల్లీకి వెళ్ళాడు, ఆ మీటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఈ రోజు మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ బీజేపీ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అలాగే జిల్లా స్థాయి ఉన్నటువంటి కేరస్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు వాళ్ళు కూడా ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వాటితో ఎలాంటి ప్రచారాలు కొనసాగించాలి, వాళ్ళకి జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండల స్థాయి అధ్యక్షులు కావచ్చు ఈ రోజు మీటింగ్ లో దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వ్యూహాలు ఎలాంటి వ్యూహాలు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు చర్చ జరగబోతుంది. కనీసం 10 స్థానాలకు పైన బీజేపీ గెలవాలని చెప్పేసి ఈ రోజు నాంపల్లిలో కూడా కేంద్ర కార్యాలయం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ జరగబోతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ చారి.